ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 4వ అధ్యాయం జ్ఞానయోగము, జ్ఞానకర్మ సన్యాస యోగములో ఉన్నాం. అయితే ఇక్కడ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అన్నారు. అంటే ఈ సమాజం అంతా కూడా సమతుల్యం పాటించి తమకు తాము ఉద్ధరించుకుంటూ సమాజాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా పరమాత్మ అయినటువంటి ఆ మాన్యువల్ ఏదైతే మనకి ఇచ్చారో వేదములో చెప్పబడినది, పురుష సూక్తంలో చూశాం. ఆ వేదం యొక్క సారమైనటువంటి భగవద్గీతలో మరల భగవాన్ శ్రీకృష్ణ అర్జునునకు చెప్పారు. అయితే ఈ శ్లోకములో అంత వివరంగా లేదు కదా అని మనకి సందేహం వస్తుంది. అయితే వీటి యొక్క వివరణ పూర్తిగా 18వ అధ్యాయంలో చెప్పారు కృష్ణ పరమాత్మ. అక్కడ శ్లోకములు 41వ శ్లోకము నుండి 44వ శ్లోకం వరకు చెప్పారు. 18వ అధ్యాయంలో ఏం చెప్పారు? బ్రాహ్మణా క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః శమోదమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం కృషిగో రక్ష్యవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం అని చెప్పారు. అంటే నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః, అంటే భూలోకము గాని భువర్లోకము గాని స్వర్గలోకము గాని ఎన్ని లోకములున్నా ఈ ప్రకృతి యొక్క 3 గుణములకి అతీతంగా ఉన్నది ఏమీ లేదు అంటున్నారు. అందువలన ఈ బ్రాహ్మణ వర్ణము, క్షత్రియ వర్ణము, వైశ్య శూద్ర వర్ణాలు వారి యొక్క గుణము కర్మ బట్టి, అంటే ప్రవిభక్తాని స్వభావమైనటువంటి గుణము కర్మ వాటి ఆధారంగా విభజించామని వివరణ ఇచ్చారు ఇక్కడ 18వ అధ్యాయంలో. అయితే బ్రాహ్మణులకు ఎటువంటి గుణములు, వాళ్ళ కర్మ ఏమిటి అంటే శమః అంటే మనోనిగ్రహము, దమః అంటే ఇంద్రియ నిగ్రహము, తపస్ శుభ్రత శౌచం, క్షమత్వం సహనత్వం సహనశీలత, ఆర్జవం అంటే సరళంగా ముక్కుసూటిగా ఉంటారంటారు చూడండి, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటారు. జ్ఞానము అంటే శాస్త్రము యొక్క పరిజ్ఞానము, తర్వాత తన అనుభవపూర్వకమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని విజ్ఞానం అంటాం. ఆ యొక్క ఈశ్వరుని తత్వం యొక్క రహస్యం
మరి సకల ప్రాణికోటి జీవాత్మ యొక్క తత్వరహస్యం ఇవన్నీ తెలుసుకొని అధ్యయనం చేసి అధ్యాపనం అంటే టీచింగ్ చేసేవారి యొక్క కర్మ బ్రాహ్మ కర్మ, అంటే బ్రాహ్మణుల కర్మ అని అన్నారు. వాళ్ళ స్వభావం అటది. అదేవిధంగా శౌర్యం, ధైర్యం, బలం అంటే తేజస్, దాక్ష్యం అంటే ఎంతో దృఢత్వం, సరళత్వం, నిపుణత్వం, యుద్ధేచ అపి అపాలాయనం అంటే ఏంటి? యుద్ధములో వెన్ను చూపని వారు అంటారు మన వాళ్ళు. దానం ఈశ్వర భావ అంటే ఏంటి? వాళ్ళు నిత్యము నిస్వార్థంగా లోక కళ్యాణం కోసం కార్యములు కర్మలు చేస్తారు. పరిపాలన, రక్షణ, అది ఎవరి కర్మ స్వభావము? క్షత్రియ స్వభావం అని చెప్పారు. మరి మూడోది ఏంటి? వైశ్య. కృషి, గోరక్ష, వాణిజ్యం. ఆరంభములో వైశ్యుల యొక్క కర్మ ఏంటంటే కృషి అంటే వ్యవసాయము, గోరక్ష అంటే గోవులు, అదేవిధంగా అనేక రకమైనటువంటి మనకి జంతువులు ఏవైతే మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు ఇవన్నీ కూడా పెంపుడు జంతువులు అన్నీ కూడాను వాటి రక్షణ, పోషణ అన్ని కూడా వైశ్య కర్మ కింద వస్తాయి. వాణిజ్యం అంటే బిజినెస్, వ్యాపారాలు. వైశ్య కర్మ స్వభావజం. పరిచర్యాత్మకం కర్మ అంటే ఏంటి? పై ముగ్గురికి కూడాను వారి యొక్క ప్రణాళికలను అమలు చేయడానికి పరిచర్యాత్మకం అంటే సేవలు, సర్వీస్, హెల్పర్స్, లేబర్ క్లాస్. ఇది శూద్రస్యాపి స్వభావజం. సో ఇది మీకు క్లారిటీ ఎందుకు ఇచ్చానంటే, ఈ శ్లోకములో అంత చెప్పలేదు కదా స్వామీజీ, 2 రోజులు చెప్పారు ఇది అని మీకు డౌట్ వచ్చింది కొంతమంది. అందువలన భగవద్గీత చెప్పాలి అంటే మొత్తం 18 అధ్యాయముల భగవద్గీత కూడా మన కళ్ళ ముందు అలా కనిపిస్తూ ఉండాలి, ప్రొజెక్టర్లో స్క్రీన్ మీద ఉన్నట్టు. అప్పుడే భగవద్గీత చెప్పడానికి ఒక యోగ్యత. మనకి వంట ఏదో ఒక్క ఐటెం వంట నేర్చుకొని వంటగదిలోకి వెళ్ళారనుకోండి, కొత్త వాళ్ళు వచ్చి వేరే ఐటెం తీసుకొస్తారు. అమ్మ ఇది వండండి అంటారు. అప్పుడు మీ కాళ్ళు చేతులు వణుకుతుంటాయి, నుదుటి పైన అలా చెమట అలా వస్తుంటుంది. ఎందుకు? భయం. ఎందుకంటే ఒక్కటే మీకు వచ్చి పాపం ఉప్మా చేయడం ఒక్కటి నేర్చుకున్నారు జీవితంలో. వేరే వంటలు చేయండి అంటే మీకు ఇక భయమో భయం. అదేవిధంగా వ్యవసాయం, ఏదో ఒక్క వ్యవసాయం గురించి తెలిస్తే సరిపోదు కదా. అందువలన మీకు మొత్తం విషయమంతా అర్థమైంది అనుకోండి, మీరు వంటలో మాస్టర్. వంటగదిలో ఉన్నప్పుడు వారు ఎటువంటి ఐటెం చేయమన్నా సునాయాసంగా, ఏముందిలే కొత్తది అయినప్పటికీ మీలో భయం ఉండదు, ఎందుకంటే మీరు మాస్టర్. అందుకు ఇక్కడ ఏదైతే భగవాన్ 4వ అధ్యాయంలో చెప్పారో దాన్ని విస్తరించి అక్కడ చెప్పారు 18వ అధ్యాయంలో. అవి మనము చెప్పడం జరిగింది మీకు కాస్త. అయితే నమాం కర్మాని లింపంతే నమే కర్మ ఫలే స్పృహ. అయితే నాకు కర్మలు అంటవు అర్జున అన్నారు. ఎందుకు? అర్జునుడు కర్మ నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడు పాపం. కృష్ణ, నాకు ఈ కర్మ వద్దు, భయంకరమైన కర్మ అనిపిస్తుంది, నేను ఋషికేశు, హరిద్వారం వెళ్ళిపోతాను, సన్యాసం తీసుకుంటాను. అది ఆయన ముఖ్యమైన ఆలోచన కదా. అయితే నేను యాజ్ ఏ భగవాన్ ఈశ్వరునిగా ఈ యొక్క సృష్టి అంతా సృష్టికర్తను, వేదములు అందించిన వేదానికి కూడా కర్త నేనే, వర్ణాశ్రమ ధర్మములన్నీ కూడాను మీకు ఇచ్చేంత వాటికి కూడా కర్త నేనే. కానీ యథార్థంగా నేను దేనికి కర్తను కాదు అంటున్నారు ఆయన. ఎందుకు? నేను చేసే దాని మీద నాకు ఎప్పుడు నేను కర్తననే భావనలు లేనే లేదు ఇసుమంతా కూడా. అంటే ఆయన జస్ట్ అలా ఆయన సమక్షంలో జరుగుతున్నాయి తప్ప ఆయన వీటికి కర్త కాదు అని తెలుసుకోమంటున్నాడు. మీరు ఒకటి చెప్పండి, పెట్రోల్ కారులో వేసిన తర్వాత కారు వెళ్తుంది, పెట్రోల్ ఏమైనా రోడ్డు మీద అలాగా కిందకి మీదకి పెట్రోల్ తిరుగుతుందా? ఏమి తిరగదు. పెట్రోల్ సమక్షంలో కారు వెళ్ళిపోతుంది అంతే.
ఉదయాన్నే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఇప్పుడే ప్రాతకాలంలో భానుడు. ఆయన ప్రకాశంలో సకల జనులు అందరూ కూడా బయటికి వచ్చి వారి వారి యొక్క కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మనం ఏమైనా సూర్యునికి ఏమైనా పర్మిషన్ అడుగుతున్నామా? లేకపోతే మనం మంచి పని చేసామనుకోండి, సూర్యుడికి ఏమైనా గొప్ప కలుగుతుందా? లేకపోతే సూర్యుని ప్రకాశంలో చెడు పనులు చేసామనుకోండి, ఆయనకి ఏమైనా అంటుతాయా? అలా భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నాడంటే, నేను అన్ని పనులు చేస్తున్నట్టు అనిపిస్తున్నాను అర్జున, వాస్తవానికి నేను కర్తగా చేయట్లేదు. నా సమక్షములో అంటే నా ఆత్మ చైతన్యము, నేను ఆత్మ చైతన్యములు బుద్ధి మనసు ఇంద్రియములు వాటి పని అవి చేసుకుంటూ ఉన్నాయి. యావత్ సృష్టి అంతా కూడా నేనే అయి ఉన్నాను. ఆ సృష్టిలో అన్ని అలాగా ఆ ప్రకృతి ధర్మంగా జరిగిపోతున్నాయి. వాస్తవంగా నేను అకర్తనని తెలుసుకో. అందుకే నాకు ఎటువంటి కర్మలు కానీ ఆ కర్మ ఫలాలైనటువంటి పుణ్యపాపము నాకు అంటవు అని చెప్పారు. ఈ విధంగా ఇది యహ అంటే ఎవరైనా మాం నన్ను అభిజానాతి అంటే నా యొక్క యథార్థ తత్వం ఈ విధంగా ఎవరు తెలుసుకుంటారో, సహ కర్మభిహి నబధ్యతే వాళ్ళు కర్మలు కానీ కర్మఫలం నుండి వాళ్ళు కూడా బంధింపబడరు అని చెప్పారన్నమాట. అర్థమైంది కదండి? మీకు ఒక చిన్న విషయం చెప్తాను, చాలా ఇంపార్టెంట్ ఇది. మనకి విష్ణుమూర్తి అంటే ఏంటి? విష్ణు చేతులు ఏముంటుంది? సుదర్శన చక్రము ఉంటుందా లేదా? దర్శనం అంటే జ్ఞానం, సుదర్శనం అంటే ఆత్మ జ్ఞానం అని అర్థం. అంటే సుదర్శన చక్రం ఆయనకి ఉన్నది చేతులు అంటే ఆత్మనిష్టలో నిరంతరం ఉన్నవారు అని అర్థం. ఇది మనం తెలుసుకోవాలి. అంతేగాని ఒక డిస్ట్రో లాగా చేతికి ఇలా తిప్పుకొని పని పాట లేకుండా ఓ ఇలా తిప్పుకుంటున్నాడు కదా చక్రం అనుకోకూడదు మనం. సుదర్శనం అంటే ఆత్మజ్ఞాన ప్రకాశం. ఈ చక్రంతో సంసారాన్ని మొత్తాన్ని నాశనం చేయవచ్చు. ఎందుకు? ఈ సంసారానికి మూల కారణం ఏమన్నాం మనము? మీ స్వరూపు యొక్క తత్వం తెలియకపోయినటువంటి అజ్ఞానమే. మరి అజ్ఞానం వల్ల ఏమవుతుంది? అజ్ఞానం వల్ల మీకు కోరికలు పుడతాయి. కోరికల వల్ల మీరు ఏం చేస్తారు? అనేక కర్మలు చేస్తారు. వాటి వల్ల ఏమవుతాయి? పుణ్య పాపాలు మొదలవుతాయి. మరి వాటి వల్ల ఏమవుతాయి? సుఖము, పుణ్యమైతే సుఖము, పాపమైతే దుఃఖములు కలుగుతుంటాయి. ఈ చక్రం అంతలాగా తిరుగుతుంటది అనమాట. ఇది మన సర్కస్ లో ఉన్న జైంట్ వీల్ లాగా. కాబట్టి ఈ సంసారాన్ని నాశనం చేయాలంటే మూలములో ఉన్న అజ్ఞానాన్ని నాశనం చెయ్యాలి. అందుకే సుదర్శన చక్రం అంటే కేవలం విష్ణుమూర్తికి కాపీ రైటు అని అనుకోవద్దు సుమా అని భగవాన్ చెప్తున్నాడు ఇక్కడ, నేను కాదు చెప్పడం. సుదర్శనం అంటే ఏదో నాదే కాదు అర్జున, నీవు కూడా ఆ సుదర్శన పొందగలవు అంటున్నా. అంటే ఏమవుతుంది? ఆ ఆత్మజ్ఞానం అనే ఆ సుదర్శనం నువ్వు పొందితే అజ్ఞానాన్ని నాశనం చేసి సంసారం అనే వృక్షం యొక్క తల్లి వేరుని నాశనం నిర్మూలం అవుతుంది. అప్పుడు నీ సంసారం పోతుంది. నాలాగా స్పష్టమైన జ్ఞాన ప్రకాశం, ఆత్మ ప్రకాశంలో సకల కర్మలు నువ్వు చేస్తున్నప్పటికీ వేటికి అంటవు అని చెప్పారు. అద్భుతం, అద్భుతం, అద్భుతం. అయితే తరువాత ఏమంటున్నారంటే, ఏవం జ్ఞాత్వా కృతం కర్మ, ఏవం జ్ఞాత్వా కృతం కర్మ, ఏవం జ్ఞాత్వా కృతం కర్మ, పూర్వైరపి ముముక్షుభిః, పూర్వైరపి ముముక్షుభిః, పూర్వైరపి ముముక్షుభిః, కురు కర్మైవ తస్మాత్ త్వం, కురు కర్మైవ
తస్మాత్వం కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం పూర్వైః పూర్వతరం కృతం పూర్వైః పూర్వతరం కృతం ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. ఉత్తమం. అయితే మనము 13వ శ్లోకంలో ఏం చూసామంటే మనకి జన్మతః మనకి ఒక వర్ణ వ్యవస్థగా ఒక లక్షణం ఉన్నదని చెప్పాను. ఎందుకు? మన తల్లిదండ్రులు ఎటువంటి వర్ణములో ఉండి వాళ్ళు గుణము కర్మ ఆ జన్మ ఆధారంగా వాళ్ళకు వచ్చిందో వారి ద్వారా వచ్చిన సంతానంగా మనకి ఆ జన్మతః కొంత అబ్బుతుంది. ఎందుకు? మనం చిన్నపిల్లలుగా కిండర్ గార్డెన్లో కూర్చుంటాం. టీచర్ అమ్మతో పాటు వాళ్ళ పిల్లలు వస్తారు. మనం టీచర్ అమ్మంతా హడిలిపోతుంటాం. కానీ వాళ్ళ పిల్లలు ఆవిడ ముందే ఆ టేబుల్ ఎక్కడము, ఆ బుక్కులు పట్టుకోవడము, ఆ కర్ర పట్టుకొని మనకు కొట్టడం అన్నీ చేస్తుంటారు. పిల్లలు చిన్నపిల్లలు మనతో పాటే ఉంటారు. పిల్లలు మనకన్నా చిన్నోళ్ళు కూడా అవ్వచ్చు. మనం హడిలిపోతుంటాం కానీ ఆడికి ఏం భయం ఉండదు. ఎందుకు? వాళ్ళ అమ్మేగా టీచరు. అంటే చిన్నపిల్లప్పటి నుండే అనుకరణ అనేది చాలా తొందరగా పట్టేసుకుంటారు. డాక్టర్ పిల్లలు అనుకోండి, ఇంజక్షన్లు స్టెథోస్కోపులు మెడలు వేసుకొని తిరిగి ఉంటాడు పిల్లడు. మనం కనీసం అవి చూడటం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే తప్ప మనం చూడలేము. అవి అదేనా చూడగలమే తప్ప పట్టుకోవడానికి కూడా మనకి ఇవ్వరు ఆయన. అంటే ఆ తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్నటువంటి వృత్తి తల్లి గర్భం నుండే స్టార్ట్ అవుతుంది. తల్లికి ఉన్నటువంటి అభిరుచి. ఇప్పుడు తల్లికి ఒక సింగింగ్ వచ్చనుకోండి, ఎక్కడ ఏ క్షణంలో ఆ రాగం అలా తీస్తుంటారు. అందువలన లోపల పెరుగుతున్న బిడ్డకు కూడా ఆ సంస్కారం మెల్లగా వంట పడుతుంది. ఎటువంటి స్వభావం కలిగితే, నేను మీకు మొన్న ఒక చెప్పానో లేదో నాకు గుర్తులేదు. జేజే హాస్పిటల్ అని ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఒక హాస్పిటల్ ఉంది. గైనకాలజిస్ట్ ఫేమస్ డాక్టర్ జయంతి రెడ్డి గారని. నేను అమ్మగారిని కలిసి మాట్లాడినప్పుడు సత్సంగాలు చాలాసార్లు చేశాము అమ్మగారితో. ఆవిడ చెప్పారు, ఆ అమ్మగారికి మొదట బిడ్డ గర్భంలో ఉండేటప్పుడు భగవద్గీత ఈ క్లాసులు ఇవన్నీ బాగా విని భగవద్గీత అధ్యయనం చేశారంట స్టార్టింగ్. ఆ మొదటి బిడ్డ పుట్టిన తర్వాత ఆయన పేరు నాగ అశ్విన్. ఆయనకి స్పిరిచువల్గా గొప్ప వాసనలు చిన్నప్పటి నుండి కొంత ఉన్నాడు బాగా. ఈ మధ్యనే ఒక సినిమా తీశాడు, కల్కి ఏదో సినిమా. అది మొత్తం ఇండియా మొత్తంలో టాప్ అయిపోయింది అనమాట. తర్వాత రెండోసారి పాప గర్భంలో ఉండేటప్పుడు ఆవిడికి కొన్ని మానసికంగా టెన్షన్స్, ఏవో వ్యవహారాల్లో కొంత అలజడి ఉందంట. ఆ పాప కూడా ఇప్పుడు డాక్టర్ అయ్యారు. కానీ ఆధ్యాత్మికంగా ఇటువంటి బాగా స్పిరిచువల్గా ఉన్నటువంటి ఆ వాసనలు పెద్దగా లేవంట ఆవిడలో, ఆ పాపలో. ఆవిడ స్వయంగా ఉదాహరణగా నాకు చూపెట్టారు. మనమేం చెప్తాము? అభిమన్యుడు సుభద్ర గర్భములో ఉన్నప్పుడు, ప్రహ్లాదుడు లీలావతి గర్భములో ఉన్నప్పుడు పురాణాలు మహాభారతంలో చూసాము. అది నిజం కూడా. మరి తన కళ్ళ ముందే ఉన్నారు కదా.
ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. అందుకే తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఆ తల్లికి అద్భుతమైనటువంటి అలాగ కాపాడుకోవాలి కుటుంబ సభ్యులు, సమాజం అంతా. ఎందుకంటే రాబోయే ఆ భావితరాలు రాబోయే విభూతి ఏదైతే ఉందో మనం బాగా రక్షించలేదనుకోండి, కాపాడలేదనుకోండి, ఆయనకి నాశనము తప్పదు, కుటుంబానికి అభాస్పాలు ఇబ్బంది తప్పదు, సమాజానికి కూడాను కంటకంగా తయారవుతారన్నమాట. ఇది తస్మాత్ జాగ్రత్త అని కృష్ణ పరమాత్మ తన ఉపదేశం అంతా చెప్తూ ఉంటారు. కాబట్టి ఏవం జ్ఞాత్వా, ఈ విధంగా తెలుసుకొని అర్జున, ఈ విధంగా నేను చెప్పినటువంటి రహస్యం తెలుసుకొని, మీ తండ్రులు చేశారు కర్మ, మీ తాతలు చేశారు, పూర్వైరపి అంటే మీ పూర్వీకులందరూ కూడాను ఈ తత్వ రహస్యాన్ని, వేద సారాన్ని తెలుసుకొని కర్మయోగాన్ని అభ్యసించారు. నీవు కూడా వారి దారిలోనే ఈ రహస్యాన్ని తెలుసుకొని, ఈ కర్మ రహస్యాన్ని తెలుసుకొని నీవు నీ యొక్క స్వధర్మాన్ని నిర్వర్తించాలి. అంటే ఏం చేయాలి? యుద్ధము చేయడమే నీ యొక్క కర్తవ్యము. ఏవం జ్ఞాత్వ, ఈ విధంగా తెలుసుకొని, పూర్వైహి అంటే ఏంటి? పూర్వీకులు. పూర్వం అంటే ప్రాచీనం, మీ తాతలు తండ్రులు వాళ్ళందరూ. ముముక్షుభిహి అంటే ఈ కర్మయోగము చేసి అంతఃకరణ శుద్ధి పొంది జ్ఞానయోగములకు వెళ్ళి జ్ఞానతత్వాన్ని నిష్ట పొంది మోక్షం పొందడం, దాన్ని ముముక్షువులు అంటారు. అవి కర్మకృతం, వాళ్ళందరూ తత్వాన్ని తెలుసుకుని కూడా కర్మలు చేశారు లోకం కోసము, లోక కళ్యాణం కోసం. తస్మాత్ అందువలన, దేర్ ఫోర్ అందువలన, త్వం నువ్వు కూడా, పూర్వై అంటే అదే విధంగా పూర్వతరం వాళ్ళు చేసినట్టుగానే, కృతం ఏవ కర్మ కురు ఆ కర్మల్ని నీవు కూడా కొనసాగించుము అని చెప్తున్నాడు. అందువలన అర్జునుడు ఏమంటున్నాడు? ఈ కర్మలు చేస్తే నేను బందీ అయిపోతాను, సంసార బంధంలో చిక్కుకుంటాను కదా, కాబట్టి ఇంకేమీ పని పాట లేక, నాకేమి ఇబ్బంది లేక సన్యాసం తీసుకుంటున్నావు అని అంటున్నాడు. అందుకే చాలా మంది ఇల్లు నడపడం చేతకాక, భార్య సిద్ధంగా ఉంటుంది, నీవేమి తీసుకొస్తుంది నేను చేస్తాను, ఈ సంపాదన చేత కాదు, జీవించడం చేత కాదు, ఏమీ లేదండి అందరూ సన్యాసి అయిపోతే ఏం చేయక్కర్లేదు అని సన్యాసం తీసుకుంటాను అనుకుంటాడు. సన్యాసం అంటే తప్పించుకు తిరిగేది కాదండి, ఎస్కేపిజం కాదు. అది సాహసము, ధైర్యము, త్యాగము నీలో కలగాలి. అప్పుడే సన్యాసి నీవు కాస్త అర్హత వస్తుంది మెల్లగా. సన్యాసి అంటే అత్యంత భయంకరంగా ఉంటుంది. మరి ఇవేవి ప్రిపేర్ అవ్వకుండా సన్యాసం తీసుకుంటే ఇక బ్రతుకు అనేది చాలా కఠినంగా తయారవుతుంది అన్నమాట. అందువలన ఈ విధంగా నీకు పూర్వీకుల ద్వారా వచ్చినటువంటి, వంశపారంగా వచ్చినటువంటి వృత్తినేనే చెయ్యి, లేకుంటే నీ స్వభావం ఏదైతే వర్ణ, ఆ గుణము ఆధారంగా చెయ్యి అని చెప్పారు. అర్జునుడు యొక్క మిత్రుడు కాబట్టి భగవాన్ శ్రీకృష్ణుడు స్పష్టంగా తెలుసు ఏంటి, నువ్వు జన్మతః క్షత్రియుడు అంటే ఏంటి, ఈ యొక్క సమాజం యొక్క రక్షణ, పాలన నీ కర్తవ్యము. పోని నీ గుణం ప్రకారంగా నువ్వు ఒక వృత్తి ఎంచుకోవచ్చు కదా, నీకు ఆ చాయిస్ ఉంది, ఛాన్స్. అంటే నీ గుణం కూడా క్షత్రియ గుణం నాకు తెలుసు అర్జున. కాబట్టి నువ్వు ఈ ధర్మయుద్ధం అనేది, ఈ లోకములో ధర్మ స్థాపన కోసం నీ కర్తవ్యంగా నీకు వచ్చినటువంటి ధర్మయుద్ధము నుండి నువ్వు వెనుగు తిరగడానికి వీలు లేదు అని చెప్పారు. అయితే ఇంతకీ ఈ పూర్వీకులు ఏ కర్మలు ఎలా చేశారు, వాటి గురించి కొంచెం వివరణ ఇవ్వాలి కదా. అప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, కిం కర్మ కిమ కర్మేతి, కిం కర్మ కిమ కర్మేతి, కిం కర్మ కిమ కర్మేతి, కవయోప్యత్ర మోహితా,
కవయోప్యత్ర మోహితాః కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి తత్తే కర్మ ప్రవక్ష్యామి తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. ఓకే, మంచిది. అయితే ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, ఇంతకీ కర్మ అంటే ఏమిటి? కర్మ 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 అంటున్నాం కదా, ఇంతకీ కర్మ అంటే ఏమిటి? అకర్మ అంటే కర్మ చేయకుండా ఉండడం అనేది అకర్మ అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి? ఈ రెండు విషయముల్లో ఎంతటి పెద్ద జ్ఞానులైనా పండితులైనా శాస్త్రవేత్తలైనప్పటికీ వారికి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? మన అనుభవంలోకి వస్తున్న విషయం ఒకటి, సత్యం వేరొకటి. ఎందుకు అర్థం కావటం లేదంటే, మీ ఇంద్రియములు మీ ప్రత్యక్ష నా కళ్ళతో చూశాను అంటారు కొంతమంది. అంటే ప్రత్యక్షం చూశానని అర్థం ఏంటి? అక్కడేమో సంధ్యా సమయంలో సాయంత్రం అక్కడ థర్డ్ ప్లేస్లో పాము చూశాడు, కళ్ళతో చూశాడు. పాపం, నా కళ్ళతో చూశాడు పాము అన్నాడు. తీరా అక్కడ లైట్ వేసి చూస్తే అక్కడ తాడు ఉన్నది. మరి నీ కళ్ళతో చూసినటువంటి విషయం ఏమైంది? పాము, అది నీ మనసులో ఉందన్నమాట. అలాగన్నట్లు ఈ సృష్టిలో వాస్తవంగా కర్మ అంటే ఏమిటి, కర్మ చేయకుండా ఉండే అకర్మ అంటే ఏమిటి అనే విషయంలో ఎంత పెద్ద మేధావులు పండితులు కూడా సంశయం పడుతున్నారు. క్లారిటీ లేదు వాళ్ళకి ఎవరికి. ఎందుకంటే మీకు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. మనం పౌర్ణమి మొన్న అయింది కదా, మొన్న పౌర్ణమి అయినప్పుడు మీరందరూ పౌర్ణమి చంద్రుని చూసారా లేదా? అమ్మయ్యా, పౌర్ణమి చంద్రుడు చాలా బాగుంది. ఎంతో మంది నమస్కారాలు పెట్టుకొని బీచ్ల దగ్గర ఎన్నో కార్యక్రమాలు కూడా చేసుకుంటారు. నిజానికి చంద్రుడు ప్రకాశించడానికి శక్తి ఉన్నదా అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరు ఆలోచించరు. అయితే మొన్న మనం చంద్రుడి మీదకి ఒక ఉపగ్రహాన్ని, శాటిలైట్ పంపించాం, చంద్రయాన్-3. అక్కడ నుండి కొంత మెటీరియల్ తీసుకుని వచ్చాం, రాళ్ళు, మట్టి, ఇసుక. అలా చంద్రుడు కూడా మన భూమిలాగే ఉంటారు సాదృశ్యంగా. అంటే ప్రకాశించే గుణము, తత్వము చంద్రునిలో లేదు. కానీ మరి చంద్రుడు ఎలా ప్రకాశిస్తున్నాడు అంటే, చంద్రుని మీద సూర్యుని యొక్క ప్రకాశం పడి ప్రతిబింబించి మనకి ప్రకాశిస్తున్నట్లు అనిపిస్తుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అద్దం ఉంది కదా
మిర్రర్, మనము బొట్టు పెట్టుకుంటాం అద్దం చూసి. అంధకారమైన కటిక చీకట్లో అద్దం పెడితే మీకేమైనా మీ ముఖం కనిపిస్తుందా? కనిపించదు. అంటే చంద్రుడు ఎలా ఉంటాడంటే అద్దము లాంటి వాడని అర్థం. ఆ అద్దము చుట్టూ ప్రకాశం ఉన్నప్పుడే అద్దములో మీ ముఖం కనిపిస్తుంది. చీకటిలో ఆ అద్దము ప్రకాశింపచేయదు మీ ముఖాన్ని. అదేవిధంగా సూర్యుని యొక్క ప్రకాశం వలన చంద్రుడు మనకు ప్రకాశిస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే ఈవెన్ చదువుకొని తెలుసుకున్న వాళ్ళు కూడా, శాస్త్రవేత్తలు కూడా పౌర్ణమి రోజు చంద్రుని చూసి అబ్బా చంద్రుడు ఎంత బాగా ప్రకాశిస్తున్నా అంటారే తప్ప, ఇది సూర్యుని వెలుగు కదా, చంద్రుడికి అంత శక్తి లేదు కదా, చంద్రుని ప్రకాశించే తత్వం కాదు కదా, ఆ సమయములో ఎవ్వరు అనరు. ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే చంద్రుని ప్రకాశింపచేస్తున్న సూర్యుడు ఆ దరిదాపుల్లో ఎక్కడైనా ఉన్నాడా రాత్రి? ఉండడు. అంటే మనకి కనిపించినటువంటి అతీతంగా ఉన్న ఆ సూర్యుడి ప్రకాశము చంద్రుని ద్వారా మనకి కనిపిస్తుంది. అందువలన ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, కాళ్ళు, చేతులు, నోరు, ముక్కు, చెవులు ఇవన్నీ పనిచేసేస్తున్నాయి చంద్రుడి వలె ప్రకాశిస్తున్నట్లుగా. కానీ మనకు తెలియనటువంటి సూక్ష్మమైనటువంటి ఒక శక్తి వెనక ఉండి అన్నిటికీ కారణమవుతుంది. అది ఎవరు అంటే, ఇప్పుడు మనం ఒక పెద్ద కాంటెస్ట్ పెట్టాలి. ఏంటి కాంటెస్ట్? బిగ్ బాస్ లాగా. ఏంటి? కౌన్ బనేగా ఆత్మపతి లేదా కౌన్ బనేగా మోక్షపతి అంటారు అన్నమాట. దీనికి ఈ కరోడుపతులు కాదు, మనకేది కరోడ్లు. నువ్వు 1,00,000 కరోడ్లు అయినా మీరు 10 లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు పక్కన. కాబట్టి మీకు ఇక్కడ శాంతి లేదు అక్కడ కూడా. కాబట్టి కౌన్ బనేగా మోక్షపతి అనే కాంటెస్ట్ లో ఉండేటప్పుడు వెనక్కి కనిపించినటువంటి అదృశ్యమైనటువంటి ఆత్మ తెలుసుకుంటే అది జ్ఞానం. అందువలన ఇప్పుడు వాస్తవంగా పని చేస్తున్నది ఎవరు అనేది ఇక్కడ రహస్యం అన్నమాట. చాలా మంది మనం బుద్ధి పెట్టి ఆలోచించాం. ఒక వ్యక్తి చెట్టుపై నుండి యాపిల్ పడింది, మనం ఏం చేస్తాం? యాపిల్ బాగుందో లేదో చెక్ చేస్తాం, బాగుంటే తింటాం, లేకపోతే పడేస్తాం, అయిపోయింది మన పని. కానీ కొంతమంది ఫ్రెండ్స్తో వచ్చి ఒక వ్యక్తి యాపిల్ పట్టుకొని కింద మీద చూస్తున్నాడు. ఏంటి? ఫ్రెండ్స్ అన్నారు, ఏ న్యూటన్ వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నారు. ఐఎమ్ జస్ట్ వాచింగ్ ద ఫ్రూట్, యాపిల్ అన్నాడు అన్నమాట. అంటే నేను యాపిల్ పడి చూస్తున్నాను అన్నాడు. వై ఆర్ యూ లుకింగ్ యాపిల్? ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఈట్ ఇట్, ఇఫ్ ఇట్ ఇస్ బ్యాడ్ థ్రో ఇట్ అవుట్ అన్నారు ఫ్రెండ్స్. అంటే ఏంటి? బాగుంటే తిను, లేకపోతే బయట పడేసే. ఎస్ ఐ కెన్ డూ ఇట్, నేను అది చేయగలను. కానీ చెట్టు నుండి కిందకి ఎందుకు పడింది, పైకి ఎందుకు పోలేదు అని ఆయన ప్రశ్నించాడు. అంటే చెట్టు నుండి పడినటువంటి పండు యాపిల్ కిందక ఎందుకు పడినది, పైకి ఎందుకు పోలేదు అంటే భూమికి ఏదో ఒక ఆకర్షించే శక్తి ఉన్నది అని ప్రశ్నించాడు అన్నమాట. తర్వాత మనకు తెలిసింది అనుకోండి వేరే విషయం. అంత ముందే తెలిసి శాస్త్రాల్లో ఉంది అది గురుత్వాకర్షణ శక్తి అని. న్యూటన్ చెప్పినంత వరకు అప్పుడే పుట్టలేదు అది ప్రసవించి, భూమి నుండి గురుత్వాకర్షణ అప్పుడే పుట్టిందని కాదు. అలాగే చెప్తున్నా ఏంటంటే మనం ఎప్పుడైతే దాని మీద దృష్టి పెడతామో అప్పుడు మీకు వాటి యొక్క రహస్యం అనేది అలాగా ఆవిష్కారం అవుతుంది అన్నమాట, సాక్షాత్కారం. అందువలన ఈ రహస్యం అనేది సూక్ష్మం, అత్యంత సూక్ష్మం, బయటికి కనిపించదు. చూస్తున్నాం ఒకటి, అక్కడ వాస్తవంగా ఉన్నది ఒక్కటి. నేనేమనుకుంటున్నాను, నేనే భగవద్గీత చెప్పేస్తున్నాననే నా భ్రమ. వాస్తవానికి నా నోటి వెనక ఉన్నటువంటి మనస్సు, మనస్సు వెనక ఉన్నటువంటి బుద్ధి, బుద్ధి వెనక ఉన్నటువంటి ఆ సర్వజ్ఞ చైతన్య స్వరూపం అది నాలో ఉండి ప్రకటమవుతున్నది. ఎలా? పర అనే స్వరూపంగా పరా పశ్యంతి మధ్యమ
వైఖరి రూపంగా ప్రకటమవుతుంది, పరమాత్మయే ప్రకటమవుతుంది. అయితే ఓకే, మరి మీరు ఎలా వింటున్నారు? వాస్తవానికి మీరు వినేవాళ్ళు ఏం కాదు, వింటున్నది కూడా పరమాత్మ శక్తి వల్లనే. ఆ పరమాత్మ శక్తి వలన చెవి ఇంద్రియము, దాని వెనుక ఉన్నటువంటి మనస్సు, దాని వెనుక ఉన్నటువంటి బుద్ధి, దాని వెనుక ఉన్నటువంటి మళ్ళీ శుద్ధ చైతన్య పరమాత్మయే. చూసారా ఈ క్రీడ? దీన్నే ఆత్మ క్రీడ, బ్రహ్మ లీల అంటారన్నమాట. వీటిని అంత సూక్ష్మంగా పరిశీలిస్తేనే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఎందుకన్నారు? ఆ శ్రద్ధాభక్తితో మీరు పరిశీలించాలండి, సూక్ష్మ బుద్ధి కావాలి. అందుకే కఠోపనిషత్తులు ఏం చెప్పారంటే, ఏష సర్వేషు భూతేషు గూఢ ఆత్మ న ప్రకాశతే అన్నారు. ఏంటి? అన్ని వస్తువుల్లోనూ ఉనికిగాను, అన్ని ప్రాణుల్లోనూ చైతన్యము ఉనికిగాను పరమాత్మ సమానంగా ఉన్నప్పటికీ ఆ రహస్యమైనటువంటి గూఢంగా గుప్తంగా ఉన్నది ప్రకాశించదు అన్నాడు యమధర్మరాజు నచికేతుడికి. అయితే నచికేతుడు ఏమన్నాడు? మరి ప్రకాశించకపోతే దాని గురించి ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు యమధర్మరాజుకి. నో 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 మై బేటా, గాబర పడవద్దు, చూడవచ్చును అన్నాడు. మళ్ళీ ఎలా? దృశ్యతే త్వగ్రయ బుద్ధ్య సూక్ష్మయ సూక్ష్మదర్శిభిః. ఎవరికైతే ఏకాగ్రంగా మనసు పెడతారు, ఒకే పాయింట్, పిన్ పాయింట్ దృష్టి, సూక్ష్మ దృష్టి కలిగి ఆ తపనతో ఎవరైతే దర్శించాలని తప్పిస్తారో ఏకాగ్ర చిత్తముతో, ఆ సూక్ష్మ దృష్టి ఉన్నవారికి ఆత్మ ప్రకటమవుతుంది అని చెప్పారు. అందువలన సూర్యుని యొక్క కిరణాలు భూమి మీద పడుతున్నప్పటికీ పెద్ద వేడి అనిపించదు. భూతద్దం తీసుకొని మీరు మ్యాగ్నిఫైడ్ గ్లాస్ ఆ సూర్యకిరణములన్నీ కూడా ఒకే పాయింట్, ఒక స్థానం వద్ద కేంద్రీకరించినట్టు చెయ్యండి, అక్కడ పేపర్ కాలిపోతుంది. ఎందుకు? అన్ని వైపులు వెళ్తున్నటువంటి కిరణాలన్నిటికీ ఒక్క దగ్గరికి మీరు తెప్పించారు. ఈ మనసు అనే సూర్యుడి నుండి ఆలోచన రూపంగా లక్ష ఆలోచనలుగా పరిపరి విధములుగా పరుగులు తీస్తున్నాయి. అందువలన మీకు ఏకాగ్రత పోయి మీ శక్తి ఏమి పెద్దగా ప్రకటన కాదు. వీటన్నింటినీ ఒక్క వైపు మరలించండి. అప్పుడు అర్జునుడిలాగా కేవలం అర్జున ఏం చూస్తున్నావంటే, నేను కేవలం పక్షి నేత్రం తప్ప నాకు ఏమీ కనిపించట్లేదు అన్నాడు ఆయన. అలాంటి ఏకాగ్రత అవసరం. కాబట్టి ఈ విధంగా ఎవరైతే అంత సూక్ష్మ దృష్టితో ఉంటారో వారికి ఈ యొక్క కర్మ యొక్క రహస్యము, కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి తెలుస్తుంది అర్జున. ఎందుకు? జ్ఞానులు అనుకునే పండితులు అనే వాళ్ళు కూడాను మోహితులైపోతున్నారు. డెల్యూడెడ్, దే ఆర్ ఆల్సో డెల్యూడెడ్. అందువలన సచ్ ఏ సటిల్ మ్యాటర్ అన్నమాట కర్మ అనేది, యాక్షన్ అనేది. అది నేను చెప్తాను నీకు. ఆ రహస్యాన్ని ఇప్పుడు నేను చెప్పబోతాను, నీకు చెప్పలేదు. ఏంటంటారు మీరు? కర్మ కర్మ అంటున్నారు, కర్మ యొక్క జ్ఞానం జ్ఞానం అంటున్నావు కృష్ణ, కానీ అది ఏదో చెప్పట్లేదు, నువ్వు ఏదో ఊరిస్తున్నట్లుగా. చూడండి, ఇప్పటి వరకు ఆ కర్మ రహస్య జ్ఞానం ఇంకా చెప్పలేదు కృష్ణ, చెబుతాను అంటున్నాడు. తత్తే కర్మ అహం ప్రవక్ష్యామి, నేను చెప్తాను అంటున్నారు, ఇంకా చెప్పలేదు, ఇంక చెప్తారు. 3వ అధ్యాయంలో చెప్పాం కర్మయోగం గురించి, కానీ జ్ఞానం అనేది 2వ అధ్యాయంలో చెప్పారు. 12వ శ్లోకం 2వ అధ్యాయం 12 నుండి 30 వరకు. అది చాలా అవసరం. ఇప్పుడు ఈ శ్లోకము తర్వాత చెప్పబోయే శ్లోకం అనేది ప్రతి ఒక్కరూ వినాల్సిందే, చదవాల్సిందే, తెలుసుకోవాల్సిందే. వాస్తవానికి భగవద్గీతలో ఇలాంటి శ్లోకాలు, ఇలాంటి ఉపదేశం వలనే భగవద్గీత యొక్క గొప్పతనము హిమాలయాలు దాటినటువంటి ఉన్నతమైనటువంటి గొప్పతనం పొందింది. ఎందుకు? ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞానము ఈ 18వ శ్లోకము నుండి 24వ శ్లోకం వరకు రాసుకోండి మీరు. 18వ శ్లోకము నుండి
24వ శ్లోకం వరకు ఈ తత్వం అనేది డైరెక్ట్ ఉపనిషత్ తత్వం అన్నమాట, బ్రహ్మ విద్య. ఇలాంటి అద్భుతమైన శ్లోకాలు అనమాట. కాబట్టి కర్మ ఆ రహస్యాన్ని చెప్పబోతున్నాను అర్జున. యజ్ఞాత్వా, అది నువ్వు తెలుసుకుంటే, ఎలాగా? శ్రవణం మనన నిధిధ్యాసన ద్వారా నువ్వు ఆ జ్ఞాననిష్ట పొందినట్లయితే, అశుభాత్ అంటే పాపకర్మల నుండి, పాపాత్ అశుభాత్ మోక్ష్యసే, నీకు పూర్తిగా స్వేచ్ఛ, స్వాతంత్ర, ఫ్రీడమ్. అంటే నువ్వు జీవన్ముక్తుడుగా, నువ్వు చేసే ప్రతి పని లీలైపోతుంది, క్రీడ, నీ ఆత్మ క్రీడ. అందుకే ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయ చ అని వివేకానంద స్వామి అన్నారు. ఏమన్నారు? ఆత్మనః మోక్షార్థం జగత్ హితాయ చ. ఏంటి అర్థము? మన మానవ జన్మ మనం స్వయం ఉద్ధరించుకొని, మనం ఈ సంసార బంధనం, ఈ పాపములనే చక్రం నుండి బయటపడి మోక్షాన్ని పొందడం అనేది ప్రథమ కర్తవ్యం, మన యొక్క జన్మ హక్కు. దానితో పాటు సమాజ కళ్యాణం కోసం మిగతా వాళ్ళకు కూడాను ఒక చేయూత ఇవ్వాలి. ఎందుకు? వాళ్ళందరూ ఉద్ధరించబడినప్పుడే లోకమంతా సుభిక్షంగా, శాంతంగా ఉంటుంది. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః. ఇది వసుదైవ కుటుంబకం మంది. కాబట్టి లోక కళ్యాణంలో కూడా నువ్వు పని చేయాల్సి ఉంటుంది, లోక కళ్యాణం కోసము అనేది మన సనాతన ధర్మం యొక్క ముఖ్యమైనటువంటి తత్వ రహస్యం. అయితే ఇంతకీ ఆ కర్మ రహస్యము, ఆ జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం ఏమిటి అని అర్జునుడి ప్రశ్న. అప్పుడు ఏంటి చెప్తున్నారు? ఏంటి ఇంతకీ ఆ కర్మల యొక్క రకాలేంటి? కర్మణో హ్యపి బోద్ధవ్యం, कर्मणो ह्यपि बोद्धव्यं, कर्मणो ह्यपि बोद्धव्यं, बोद्धव्यं च विकर्मणः, बोद्धव्यं च विकर्मणः, बोद्धव्यं च विकर्मणः, अकर्मणश्च बोद्धव्यम्, अकर्मणश्च बोद्धव्यम्, अकर्मणश्च बोद्धव्यम्, गहना कर्मणो गतिः, गहना कर्मणो गतिः, गहना कर्मणो गतिः, कर्मणो ह्यपि बोद्धव्यं, बोद्धव्यं च विकर्मणः, कर्मणो ह्यपि बोद्धव्यं, बोद्धव्यं च विकर्मणः, कर्मणो ह्यपि बोद्धव्यं, बोद्धव्यं च विकर्मणः, अकर्मणश्च बोद्धव्यं, गहना कर्मणो गतिः, अकर्मणश्च बोद्धव्यं, गहना कर्मणो गतिः, अकर्मणश्च बोद्धव्यं, गहना कर्मणो गतिः. ఉత్తమం. అయితే కృష్ణ పరమాత్మ ఏంటంటే, ఇదేదో అంటారులేండి మనకి, ఏదో కదిలిస్తే దొంకంత కదిలింది అన్నట్టు కర్మని అని ఊరుకోలేదు ఆయన. కర్మ అనేసరికి దాంట్లో ఎన్ని రకాల షేడ్లు, ఎన్ని యాంగిల్లో, ఎన్ని వైపుల దానికి దృష్టిని చూడాలి అనేది ఇక్కడ పట్టుకున్నాడు ఆయన. ఏంటది? ఇంతకీ కర్మతత్వం అంటే కర్మ ఒక్కటే కాదు, కర్మకు చెందిన మరో 2 ఉన్నాయి. ఏంటవి? వికర్మ, అకర్మ. అంటే ఇప్పుడు ఎన్ని అయినాయి? మొత్తం 3 అయినాయి. 1 కర్మ, 2 అకర్మ, 3 వికర్మ. స్పష్టంగా మీరు వినాలి.
కర్మ, అకర్మ, వికర్మ అంటే ఏంటి? కర్మనో హపి బోద్ధవ్యం. కర్మ యొక్క తత్వము, స్వరూపము, దాని వెనక ఉన్నటువంటి తత్వ రహస్యం తెలుసుకోవాలి కర్మ. మరి అకర్మన అంటే ఏంటి? అకర్మ యొక్క స్వభావం గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకు? అకర్మ అంటే కర్మ చేయకపోవడం కదా. కర్మ అంటే చేయడం, అకర్మ అంటే కర్మ చేయకపోవడం. నిజంగా కర్మ చేయకపోవడం అనేది ఉంటుందా అనేది, అసలు అకర్మ అంటే వాస్తవంగా ఏమిటే, దాని యొక్క సారం, రహస్యం ఏమిటి? మరి వికర్మ అంటే ఏమిటి? వికర్మ అంటే విరుద్ధమైన కర్మ, విపరీతమైన కర్మ. నువ్వు పాలు తీసుకురా నాయన అంటే ఆ నీళ్ళు తీసుకొస్తారు, ఖచ్చితంగా నీళ్ళు తీసుకొస్తారు గురువు గారు అని. అంటే అంత విరుద్ధం, విపరీతం. సరే వచ్చావు కదా, సరే ఇప్పుడు వెళ్ళి ఇంక పని లేదన్నాం అనుకోండి, కూర్చుంటాడు అక్కడే. సరే కాసేపు కూర్చొని ఆయన పని ఉంది నీతో అంటే, గురువు గారు ఇప్పుడే నేను బయటికి వెళ్ళి వస్తాను అంటాడు. అంటే మీరు ఏదైతే చెప్తారో దానికి చాలా చక్కగా ఉల్టాగా చేయడమే ఆయన పని. దాన్ని వికర్మ అంటారు, విరుద్ధమైన కర్మ, విపరీత కర్మ. సో ఇంతకీ ఈ మూడు కర్మలు, కర్మ, అకర్మ, వికర్మ, ఈ మూడు కర్మల గురించి కూడా మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. బోద్ధవ్యం, తెలుసుకోవాలి, తప్పించుకొని వీలు లేదు ఇక్కడ. ఖచ్చితంగా మూడు తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? ఈ కర్మణ గతి అంటే జ్ఞానము అర్థం. ఇక్కడ గతి అంటే ఎక్కడికి వెళ్ళేది కాదండి. అందుకే గురువు ద్వారా మాత్రమే బ్రహ్మ విద్య తెలుసుకోవాలని ఎందుకు చెప్పారంటే, ఒక్కొక్క సందర్భములో దాని యొక్క తత్వము, అర్థము ఏ విధంగా తీసుకోవాలి, కాంటెక్స్ట్ వైజ్, సందర్భాన్ని బట్టి అది సాక్షాత్తు గురు పరంపరలో గురు శిష్యుల ద్వారా వస్తుందన్నమాట. ప్రతి విషయము మీకు బుక్కుల్లో రావండి, మీకు ముందే చెప్పేస్తున్నా. మేము బుక్కులు కొన్ని చదివేసుకుంటాము. గీతా ప్రెస్ వారు అనేక రకాల బుక్కులు పెట్టారు కదా, రామకృష్ణ మిషన్ ప్రతి బుక్ ప్రింట్ చేసేస్తున్నారు కదా. అంటే బుక్కులు మాత్రం చదివి తెలుసుకునే ఆత్మజ్ఞానం కాదు. మిగతావన్నీ మీరు ఇంట్లో ఉండి అంబేద్కర్ లాగా 20 PhD చేస్తారో మీ ఇష్టం. మీ డాక్టరేట్లు అన్ని తెచ్చుకోవచ్చు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో. కానీ ఆత్మతత్వం విషయంకి వచ్చేసరికి శాస్త్రజ్ఞోపి పండిత మేధావి అపి బ్రహ్మజ్ఞాన అన్వేషణం స్వతంత్రేణ నా కదాచిత్ కుర్యాత్ అన్నారు. ఎంత ఇంటెలిజెంట్, ఐక్యూ పవర్ హైయెస్ట్, ఈక్యూ పవర్ ఎక్సలెంట్. ఈక్యూ అంటే ఏంటి? ఎమోషనల్ కోషియంట్. ఐక్యూ అంటే ఇంటలెక్చువల్ కోషియంట్ అంటారు. రెండు అద్భుతంగా ఉన్నాయి. ప్రజ్ఞ సూపర్, చురుకు, ఏకాగ్రత ఎక్సలెంట్. కానీ అన్ని డిగ్రీలు మీరు చేయొచ్చు, కానీ ఈ భగవద్గీత ఉపనిషత్తులు లాంటి ఆత్మ విద్య మాత్రం స్వతంత్రంగా చెయ్యొద్దు. ఎందుకు స్వామి, మీరేమైనా భయపెడుతున్నారా? కాదు. మీరు స్వతంత్రంగా బుక్స్ కొనుక్కొని చదువుకుంటే మీకు 95% పైగా మీకు అర్థం కాదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే, మీరు విరుద్ధంగా అర్థం చేసుకుంటారు. కూర్చోమంటే వెళ్ళిపోతుంటారు, వెళ్ళమంటే కూర్చుంటారు. ఈ టైప్ ఆఫ్ అర్థం చేసుకుంటారు, విపరీత అర్థం అంటారు దాన్ని. కాబట్టి చాలా మంది డౌట్ అడుగుతారు. చాలా మంది రమణ మహర్షికి ఎవరు గురువు ఉన్నారు, ఎవరెవరికో చాలా మంది ఎగ్జాంపుల్ చెప్తుంటారు. వాళ్ళు కిందటి జన్మలో గురు శుశ్రూష, శ్రవణ మననాలు అన్నీ చేసి ఆఖరిలో దేహత్యాగం జరిగి ఉండి ఉండొచ్చు వాళ్ళకి. అందుకే ఈ జన్మలో తొందరగా మేల్కొని అందుకున్నారు. అదే కథ మనకి భాగవతంలో కూడా వస్తుంది, జడ భరతుడి యొక్క కథ. ఇలాంటివి ఉంటాయి. అవన్నీ ఎక్సెప్షన్స్. మీరు ఎక్సెప్షన్స్ ఎప్పుడు కూడాను జనరల్గా తీసుకోకూడదు. మన అందరము సంవత్సరముల తరబడి చదివితేనే అర్థం కావడం లేదు. ఇక రమణ మహర్షి నాకు కూర్చుని మనకి ఏం అర్థం అవుతుంది చెప్పండి? ఏమీ తెలియదని అర్థం. కాబట్టి ఈ కర్మ, అకర్మ, వికర్మ వాటి యొక్క తత్వం, వెనక ఉన్నటువంటి తత్వాన్ని నేను నీకు చెప్తాను అర్జున. అది గనక నువ్వు తెలుసుకుంటే నువ్వు మోక్షం ఇప్పుడే పొందుతావు. ఎందుకు? ఆ కర్మ యొక్క తత్వం అనేది గహన అంటే గహన అంటే
గొప్ప రహస్యం అన్నమాట. కష్టం, క్లిష్టం, కఠినం, సూక్ష్మం, ఎంతో సటిల్ మ్యాటర్స్ అన్నమాట అదంతా. కాబట్టి అత్యంత కష్టము, సూక్ష్మము, అర్థం చేసుకోవడంత వీలు కాదు. 10 ఇటుకలు పెట్టి ఒక బేసిన్లో పెట్టి తల మీద పెట్టుకొని మోసుకునేంత పని కాదు అది. మీ బుద్ధిని పూర్తిగా లగ్నం చేయాలి. అందుకే మన ఋషులు, శాస్త్రవేత్తలు ఇద్దరు కూడా శాస్త్రవేత్తలు అయినప్పటికీ, మామూలుగా శాస్త్రవేత్తలందరూ బయట ఉంటాయి వాళ్ళ ల్యాబులు. మరి మన ఋషులకి నీ యొక్క హృదయము, నీ బుద్ధి, నీ మనసే ల్యాబొరేటరీ వాళ్ళకి. అందువలన ఋషులు ఆధ్యాత్మిక సైంటిస్టులు. అంటే సబ్జెక్టివ్ సైంటిస్ట్ అంటారు. మరి సైంటిస్టులు, శాస్త్రవేత్తలు ఏమంటారు? ఆబ్జెక్టివ్ సైంటిస్ట్ అంటారు. వాళ్ళు మారిపోతున్నటువంటి ప్రకృతిని, మాయా, ఈ యొక్క ప్రకృతి మ్యాటర్ మీద వాళ్ళు రీసెర్చ్, వాటన్నిటికీ మారినటువంటి శాశ్వతమైనటువంటి పరమ సత్యం, చైతన్య ఆత్మ మీద వీళ్ళు రీసెర్చ్ ఋషులు. అందువలన అలాంటి ఋషులకు కూడా ఎంతో కఠినంగా ఉన్నటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి కర్మతత్వం. కాబట్టి నువ్వు శ్రద్ధగా నా ద్వారా తెలుసుకొని మోక్షములు అంటే జీవనముక్తుడిగా నీ స్వధర్మాన్ని నిర్వర్తించు అని సలహా ఇస్తున్నారు. యాజ్ ఎ గురువుగా, ఈశ్వరుడిగా సలహా ఇవ్వట్లేదు కృష్ణ. ఇక్కడ మీరు అందరు గమనించండి, మీ మనోభావాలు కాస్త పక్కన పెట్టి అర్థం చేసుకోండి. ఏంటంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ జగద్గురువుగా ఉన్నాడు, ఈశ్వరుడిగా చెప్పట్లేదు బోధ అర్జునుడికి. కేవలము గురువుగా బోధ చేస్తున్నాడు, గురు బోధ ఇదంతా. ఈశ్వరుడు వలన మీకు ఆత్మజ్ఞానం రాదు, ఇది స్పష్టత చేసుకోండి. ఈశ్వరుడు ఏంటంటే మీరు చేసే ఆరాధన, తపస్సు, ఉపాసన వీటి వలన ఒక గురువుని పంపిస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర గురువుల కన్సల్టీ, చాలా పెద్ద కన్సల్టీ ఉంది ఈశ్వరుడి దగ్గర. సో మీకు అనుగుణంగా ఉండే గురువుని మీకు తారసపడేటట్లు పంపిస్తాడు ఆయన. అందువలన ఈశ్వరుడు గురువు ద్వారా మాత్రమే మాట్లాడతాడు, డైరెక్ట్ మాట్లాడతాడు. మీరు చూడండి, మీరు మినిస్టర్ కలవడానికి వెళ్తారు, మీరు డైరెక్ట్ మినిస్టర్ కలుస్తాడా? నో. పిఏ ఓయా పిఏ ద్వారా కలవాలి. అదేవిధంగా ఆత్మజ్ఞాన బోధ కూడా ఈశ్వరుడు ద్వారా ఎవరికి మోక్షం రాదు. ఈశ్వరుడు ఎప్పుడు కూడా ఆశీర్వాదము, కృపా కటాక్షం కురిపిస్తే తద్వారా ఆయన ఏదైతే మీకు ఇవ్వాలనుకున్నాడో ఈశ్వరుడు గురువు ద్వారా ఉపదేశించేటట్లు చేస్తాడు. అందువలన ఈ ఈశ్వర సకల భూతానంలో ఉన్నటువంటి ఈశ్వర మనకి జగద్గురువుగా వచ్చి అర్జునుడికి ఉపదేశం చేశాడు. తద్వారా మనందరికీ బోధ చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి 18వ శ్లోకము రేపు ప్రారంభిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.